నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 9th ఎపిసోడ్ కర్ణుడి జననం. ముందు ఎపిసోడ్లో మనం విన్నాం కదా, దుర్వాస మహాముని కుంతీకి ఒక వరం ఇచ్చారని. అయితే ఒకరోజు కుంతీదేవి సూర్యుడికి నమస్కారం చేసుకుని వెళ్ళే ముందు ఆ మంత్రం జపిస్తే ఏమవుతుందో చూడాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు కుంతీదేవి ఆ మంత్రం జపిస్తుంది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ఎంతో వెలుగుతో ఉన్న సూర్యుడిని చూసి కుంతీదేవి ఇలా అంటుంది, ఓ దైవమా, నీవు ఎవరు? అప్పుడు అతను, నేను సూర్యుణ్ణి, పుత్రుడు కావాలని నీవు జపించిన మంత్రం వల్ల నేనిక్కడికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి ఒక్కసారిగా భయపడుతుంది. నేను ఇంకా తండ్రిపై ఆధారపడి ఉన్నా, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, తల్లి కావాల్సిన అవసరం లేదు. నేను కేవలం దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రం పరీక్షించాలి అనుకున్నా. నేనిది అజ్ఞానంతో చేసిన పని. మీరు నా పొరపాటుని క్షమించి తిరిగి వెళ్ళండి అంటుంది కుంతీదేవి. కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు. నీకు ఏ దోషం అంటదు అని సూర్యుడు అంటాడు. కుంతి తక్షణమే ఒక శిశువుకి జన్మనిస్తుంది. అతడే మన కర్ణుడు. సహజ కవచకుండలాలతో సూర్యుల్లా ప్రకాశిస్తాడు ఆ శిశువు. సూర్యుడు వెళ్ళిపోతాడు. ఆ శిశువుని ఏం చేయాలో తెలియక కుంతి భయపడుతుంది. తనపై ప్రపంచం ఏమి నింద వేస్తుందో అని బాధపడుతుంది. చిన్న వయసులో ఉన్న కుంతి ఏమి చేయాలో తెలియక ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. సూర్యుణ్ణి తలుచుకుని నీ బిడ్డని నువ్వే రక్షించాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కుంతీదేవి. నదిలో ఉన్న పెట్టిని ఒక రథసారథి చూస్తాడు. అందులో ఎంతో ప్రకాశిస్తున్న బిడ్డను చూసి ఆ రథసారథి ఆనందపడతాడు. పిల్లలు లేని తనకి ఆ దేవుడు పంపించాడని అనుకుని కర్ణుణ్ణి తాను పెంచుకుంటాడు. కుంతీ కుమారుడైన కర్ణుడు రథసారథికి కొడుగ్గా పెరుగుతాడు.